నమస్కారం, వాద్య న్యూస్ కు స్వాగతం. ముందుగా అయినట్టు ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్రంలో 5 ఏళ్లు అధికారంలో ఉండి మళ్లీ ప్రతిపక్షంలోకి రావడానికి తాము సిద్ధంగా లేము. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పించారు చంద్రబాబు. కూటమి ప్రభుత్వ అరాచక పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శ. విశాఖలో ఘనంగా లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారాల ప్రదానం. హాజరైన ప్రముఖులు శతాధిక గ్రంథకర్త ఆచార్య వెలమల సింహన్నకు ప్రధాన పురస్కారం. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లు అధికారంలో ఉండి మళ్లీ ప్రతిపక్షంలోకి రావడానికి తాము సిద్ధంగా లేమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుజరాత్ స్ఫూర్తితో ఒక ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి పథంలో ముందుకెళ్దామని చెప్పారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరం ప్రారంభించి రక్తదాతలను అభినందించారు. అనంతరం మాట్లాడారు. తాను ఎక్కడుంటే అక్కడ రాజధాని అంటూ కనీస ఇంగితం లేకుండా జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ 3 ముక్కలాటను ప్రజలు నమ్మలేదు కనుకనే గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే అతను పరిమితం చేశారని విమర్శించారు. తారక రామారావు గారి వర్ధంతి. ఎన్టీఆర్ మనందరికీ దూరమై 30 ఏళ్ళు అవుతున్నా తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి ఖ్యాతిని ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుకెళ్లిన యుగ పురుషుడు, మనందరికీ ఆరాధ్య దైవం ఎన్టీఆర్. ఇప్పుడే ఏవి చూశారు, ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయం మనం ఎవ్వరూ మర్చిపోవడానికి వీలు లేదు. ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి, దేశంలోనే సుపరిపాలనకు అర్థం చెప్పిన వ్యక్తి శ్రీ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీతోనే అంతవరకు మీరు చూస్తే రాజకీయం అంటే ఏదో పరిపాలన తూతూ మంత్రంగా పరిపాలన చేసి అలవాటు నేర్చుకున్నప్పటి నుంచి ఎన్టీఆర్ వచ్చిన తర్వాత పరిపాలనకు నిజమైన అర్థం చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికారు. సమాజం కోసం, అందరికీ న్యాయం కోసం బడుగులు, విద్యావంతులకు టికెట్లు ఇచ్చి రాజకీయాల్లో, పాలనలో ఎన్నో అవకాశాలు కల్పించారు. ఆయన రాకమునుపు మీరు ఒక్కసారి చూస్తే రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా చదువుకోని వ్యక్తులు, ఓనుమాలు లేని వ్యక్తులు, వేలిముద్ర వేసే వ్యక్తులుంటే కాదు, అన్ని వర్గాల్లో చదువుకున్న వారిని సమర్థవంతులను రాజకీయాల్లోకి తేవాలని ఆలోచించిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీ రామారావు గారు. అందరికీ సామాజిక న్యాయం చేయాలని ముందుకు పోయిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఒకటే నినాదం, తెలుగు జాతి ఆత్మ గౌరవం. రెండోది, పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ఆయన పరిపాలన చేపట్టారు.
విజయనగరం జిల్లా గజపతినగరంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు ఆదివారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్కి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 5 మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన నాయకుడు నందమూరి తారక రామారావు అని అన్నారు. నందమూరి తారక రామారావును తెలుగు ప్రజలు దైవంగా భావించేవారని కొనియాడారు. తెలుగువాడి కీర్తి ఢిల్లీలో వినిపించిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు అని తెలిపారు. ఆయన చేసినటువంటి కృష్ణుడి పాత్ర అవ్వచ్చు కానీ రాముడి పాత్ర కానీ ఎటువంటి పాత్ర వేసినా కూడా ఆ పాత్రకే వన్నె తెచ్చే దిశగా ఆయన మనస్ఫూర్తిగా పనిచేయడం మనందరికీ తీసుకున్నటువంటి తెలిసినటువంటి విషయం. మనలాగే దివసీమలో ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని సేవ చేసే క్రమంలో ఆయన సేవ చేస్తున్నప్పుడు ఆయన అప్పటి ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాన్ని గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం ఇంకా బాగా పనిచేయాలి, ఇంకా మరి సరైనటువంటి నాయకత్వం రావాలి, తెలుగువాడి వాయిస్ కేంద్ర ప్రభుత్వం వినిపించేలాగా, అలాగే ఢిల్లీ గడ్డల్లో కూడా తెలుగువాడు ఉండాలి అనే ఒక మంచి ఆలోచనతో తెలుగుదేశం పార్టీని స్థాపించి రికార్డు స్థాయిలో 9 నెలల కాలంలో అధికారంలోకి వచ్చి టెలిఫోన్స్ లేవు, సోషల్ మీడియా అంతకంటే లేదు, నాయకుల్ని ఎన్నుకొని ఒక కొత్త క్యాండిడేట్ని కొత్త రాజకీయ వ్యవస్థను తీసుకొచ్చి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించు ఒక కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చి ఆ నాయకత్వాన్ని బలం చేకూరుస్తూ 9 నెలల కాలంలోనే అధికారంలో తీసుకొచ్చినటువంటి మహానాయకుడు మన అన్న నందమూరి తారక రామారావు. మనం ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే. ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమంలో ఈరోజు మనం చెప్పుకుంటే ఈరోజు 2 రూపాయలకి బియ్యం ఇవ్వడం కానీ, పెన్షన్ కార్యక్రమం కానీ, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే ఒక మంచి కార్యాచరణ చేసిన కూడా అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అలాంటి మహానాయకుడు మనల్ని విడిచి 30 సంవత్సరాలు అయింది. ఆయన చేసినటువంటి మంచి పనులన్నీ కూడా మనం గుర్తు చేసుకోవాలి, భావితరాలకు చెప్పాలి. ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ తీసుకొచ్చిన తర్వాతే తెలుగువాడికి భవిష్యత్తు కలిగింది. తెలుగు ప్రజలు దేశ విదేశాలు వెళ్ళారు, ఎంతో మంది పిల్లలు చదువుకుని మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళారు. మళ్ళీ మహిళలకు కూడా ఒక రక్షణ కల్పించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో. అది స్టార్ట్ చేసినటువంటి మహానాయకుడు అన్న నందమూరి తారక రామారావు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు దళితులంటే చురకనని ఎమ్మెల్యే కుంభ రవిబాబు విమర్శించారు. పల్నాడులోని పిన్నెలి గ్రామానికి చెందిన దళిత యువకుడు మండా సాల్మాన్ హత్యకు నిరసనగా డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద విశాఖ జిల్లా వైసీపీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడారు. అనంతరం రోడ్డుపై చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడారు. టీడీపీ నేతల అరాచకాలను భరించలేక దళితులు గ్రామాలు వదిలి వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పండగ కోసమని సొంత గ్రామానికి వచ్చిన సాల్మన్ను హత్య చేయడం పిరికిపంత చర్యని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలు సానుభూతి పనులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తుండడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ధోరణి కొనసాగితే దళితులంతా తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మహిళా విభాగం అధ్యక్షురాలు పేడ రమణికుమారి, పార్టీ నాయకులు పేర్ల విజయ్ చందర్, కొండ రాజీవ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది దళితుల మీద దాడులు చేసింది. ఇవాళ జరిగినటువంటి సంఘటన అత్యంత దురదృష్టమైనటువంటి సంఘటన. ప్రజాస్వామ్యవాదులు సిగ్గుతో తలవంచుకోవాల్సిన సంఘటన. చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల సందర్భంలో కూటమి అధికారంలోకి వస్తే రామరాజ్యం స్థాపిస్తామని మాట ఇచ్చి ఇవాళ మాట తప్పి రాష్ట్రాన్ని రావణా కష్టం చేస్తున్నాడు. ఇవాళ ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేయలేదో వారినందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి అవసరమైన చోట హత్యాయులకు గురి చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూనే ఉన్నాం. పల్నాడు జిల్లాలో పిన్నెల్లి పంచాయతీ మనకి ఒక ఉదాహరణ. ఇవాళ సోదరుడు మందా సాల్మన్ని అత్యంత కిరాతకంగా రాళ్లతోటి కర్రలతోటి దాడి చేసి హత్య చేసినటువంటి సంఘటన సిగ్గుతో తలవంచుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. పోలీసుల్ని ప్రక్కన పెట్టి ఉసికొల్పి మీరు చేయించినటువంటి హత్యగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ప్రజలు దీన్ని భావిస్తున్నారు. ఇవాళ
ఏ హక్కుతోటి ఇవాళ మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల మీద ఇవాళ దాడులు చేస్తున్నారు? మీరు మీ పార్టీకి అనుకూలంగా ఓటు వేయలేదనే నెపంతో ఒక దాచేపల్లి పిడుగురాళ్ళ మండలాల్లోనే దాదాపు 17 మందిని పైగా ఇవాళ హత్య చేయించారు. ఇవాళ ఎంత దుర్మార్గమైనటువంటి సంఘటన. పిన్నెల్లి గ్రామంలో గత 18 నెలల్లో దాదాపు 300 కుటుంబాలు అంటే 1000 మందికి పైగా ఆ గ్రామంలో లేకుండా బయటికి పంపించే సందర్భాన్ని మీరు చేశారు. ఇవాళ మీరు బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత దుర్మార్గమైనటువంటి సంఘటన గతంలో ఎన్నడూ కూడా జరగలేదు. ఇవాళ దీనికి ఎవరు బాధ్యత వహించాలి? సోదరుడు సల్మాన్ చికిత్స కోసం గుంటూరు హాస్పిటల్లో అడ్మిట్ అయితే చనిపోయిన తర్వాత బాడీని పిన్నెల్లి గ్రామానికి తీసుకెళ్తుంటే మధ్యలో పోలీసు సిబ్బంది ఆపివేసి ఆ గ్రామానికి బాడీ తరలించకుండా ఆ బాడీ చుట్టూ బంధువులు కూడా వెళ్లకుండా చేసినటువంటి సందర్భం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని కోటకోడలి వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, విజయనగరం ఎమ్మెల్యే పోసుపాటి అదితి గజపతిరాజు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ఆశా జ్యోతి నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అనంతరం పండ్ల వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగువారికి ఆత్మగౌరవం కోసం, తెలుగువారికి కూడా ఒక ఐడెంటిటీ ఉండాలని, తెలుగువారి జీవన విధానాలు బాగుండాలని చెప్పి నందమూరి తారక రామారావు గారు ఆయన కెరీర్లో పీక్స్లో ఉన్నప్పుడు ప్రజాసేవ కోసం రావడం అనేది జరిగింది. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. ఒక సినిమా నటుడుగా కానివ్వండి, లేదా ఒక రాజకీయ నాయకుడిగా కానివ్వండి, ప్రతి ఇంటిలో, ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా ఉన్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించక ముందు మన రాష్ట్రం యొక్క స్థితిగతులు ఒకటి, ఆయన పార్టీ పెట్టిన తర్వాత మన రాష్ట్రం అభివృద్ధి వైపు పరిగెట్టింది అన్న సంగతి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మరి ఆయన వర్ధంతి రోజు ఇక్కడికి వచ్చి ఆయనకు పూలమాల వేయడం, ఇదంతా కూడా ఆయన స్మరించుకోవడం ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మనం ఎన్టీఆర్ గారు స్టాచ్యూకి మనం నివాళులు అర్పించి వారు చేసిన మంచి పనులు మనం గుర్తు చేస్తూ ఉన్నాము. అయితే వారు ఆ రోజు మనకి ఒక పసుపు పార్టీకి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆ రోజుల్లో కూడు గూడు గుడ్డ అనే నిదానంతో వారు పార్టీ పెట్టడం జరిగింది. అయితే మనం వారు చేసిన పనులు, ప్రత్యేకంగా సంక్షేమం మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొత్తం భారతదేశంలో రాజ్యాంగంలో రచించినప్పుడు కూడా సంక్షేమం మొట్టమొదటిగా చేసి చూపెట్టింది మన నందమూరి తారక రామారావు గారని మనం ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే వారి ఆశయాల ప్రకారం ఈరోజు వారి గుర్తు మేరకు మనం వారు ఎలాగైతే అందరికీ కూడా మంచి గౌరవమైన దుస్తులు ధరించడానికి ఉండాలని మనం చీరల పంపిణీ కార్యక్రమం ఒకటి పెట్టారు. అదేవిధంగా అందరికీ కడుపు నిండా భోజనం ఉండాలనే ఉద్దేశంతో మనం నైట్ షెల్టర్లో కూడా ఈరోజు భోజనం పెట్టడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు రోజంతా అక్కడ ఫ్రీగా వాళ్ళు ఉన్న వాళ్ళకి అక్కడ అంతా కూడా భోజనం అనేది మన పార్టీ నుంచి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనకి విజయనగరంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా స్థాపించినప్పుడు కూడా ఒక పట్టుకొమ్మం లాగా ఉండేది కాబట్టి మనకి ఇక్కడ 4-5 స్టాచ్యూలు ఉన్నాయి. అన్నిటి కూడా మనం నివాళులు అర్పిస్తూ వారు చేసిన పనులన్నీ స్మరించుకుంటూ వారు ఇచ్చినటువంటి పసుపు పార్టీ, వారు ఇచ్చినటువంటి జెండా కూడా మనం గుర్తు చేసుకుంటూ వారి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ ఇమేజ్ ద్వారా లోకేష్ గారి కృషి వలన ఒక అద్భుతమైన కంపెనీలు మన ఉత్తరాంధ్రకు వచ్చి ఈరోజు అందరు ప్రజల కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించి, అదేవిధంగా
రీసెంట్గా మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ అయింది. అదేవిధంగా మనకి టీసీఎస్, కాగ్నిసెంట్, అలాగే ఆర్సిలర్ మిట్టల్, అలాగే గూగుల్ ఇటువంటి అద్భుతమైన కంపెనీలు అన్నీ కూడా వచ్చి మళ్ళీ ఈరోజు ఎన్టీఆర్ గారిని గుర్తించుకుంటూ వాళ్ళందరూ కూడా డావోస్ పర్యటనలో వెళ్ళారనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ విధంగానే అద్భుతమైన సంక్షేమం అభివృద్ధి పనులు జరుపుకుంటూ ఈ విధంగానే ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా బీచ్ రోడ్లోని ఆయన విగ్రహానికి పార్టీ విశాఖ జిల్లా నాయకులు ఎంపీ భరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, వేపాడ చిరంజీవిరావు, మేయర్ పీలా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ దువ్వా రామారావు, పార్టీ జిల్లా అధ్యక్షులు చోడే పట్టాభి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సినీ రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ ఎంతో ప్రతిభా సామర్థ్యాలు కనపరిచి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు. ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు పాలనలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయని పేర్కొన్నారు. చలనచిత్ర రంగంలోనే కాకుండా ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో పాలన అందించి ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని తెలిపారు. ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. అంతేకాదు సబ్సిడీ రేటుకే బట్టలు, ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయటం, అంతేకాదు పరిపాలనా పరంగా కూడా అనేక రకాలైన సంస్కరణలు, ముఖ్యంగా మహిళలకి ఎంతో అభిమానంగా నా తెలుగింటి ఆడపడుతులంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళకి ఆస్తిలో వాటా హక్కు కల్పించడం, అంతేకాదు వాళ్ళకి రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో. ఈరోజు మనం ఎంతోమంది స్థానిక సంస్థల్లో మహిళలను చూస్తున్నామంటే అది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పెట్టిన భిక్ష. మరి అటువంటి ఒక మహా వ్యక్తి, ఒక యుగపురుషుడు. మరి ఆ ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలే ఒక వైబ్రేషన్. తెలుగు వాళ్ళకి ఎప్పటికైనా ఆ పేరు గుర్తొస్తే ఎక్కడ లేని ఒక ఉత్సాహం, ఒక నమ్మకం, ఒక ధైర్యం అన్నీ కూడా కలుగుతాయి. అటువంటి అన్న ఎన్టీఆర్ గారు ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించి దేశ రాజకీయాల్లోనే కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఎన్డీఏ అప్పుడేది నేషనల్ ఫ్రంట్ అది పెట్టి ఆ నేషనల్ ఫ్రంట్కి చైర్మన్గా ఉండటమే కాదు, ఆయన మాట మీద దేశంలో ఉన్న వందలాది మంది పార్లమెంటు సభ్యులు కూడా పదవులకు రాజీనామాలు చేసి ముందుకొచ్చే నేపథ్యం కూడా అన్న ఎన్టీఆర్ గారిది. సినిమా జీవితంలో సాంఘిక చిత్రాలు కానీ, పౌరాణిక చిత్రాలు కానీ, చారిత్రాత్మక చిత్రాలు కానీ, జానపద చిత్రాల్లో కానీ ఇప్పటికీ ఆయనకి తగ్గ నటుడు ఎవరూ లేరు. రాజకీయ రంగంలోకి వస్తే 9 నెలల్లో పార్టీని పెట్టి అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. విశేషం ఏంటంటే ఇందిరాగాంధీ గారు ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిని పడగొట్టారంటే ఇంకా అది అయిపోయినట్టే. బట్ ఇందిరాగాంధీ గారు పడగొట్టిన తరువాత మరలా ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య రథంపై ప్రజలు చైతన్యవంతులు చేసి మరలా అధికారంలోకి ఎన్టీ రామారావు గారు వచ్చారంటే అది ఇందిరాగాంధీపై ప్రజలకున్న వ్యతిరేకత మరియు ఎన్టీఆర్ యొక్క సంస్కరణలు ప్రజలు ఆదరించిన విధానం ఇప్పటికీ కూడా చరిత్ర మర్చిపోలేదు. నాకెప్పుడు అన్నగారి గురించి ఆలోచించినప్పుడు స్ఫూర్తి వస్తుంది. ప్రత్యేకంగా ఏంటంటే మన సమాజంలో ఫోర్సెస్ ఎట్లా ఉంటాయి అంటే, ఇప్పుడు ప్రభుత్వంలో నేను ఒక ఎంపీగా వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది. 1.5 సంవత్సరంలో నేను చూసేది ఏంటి అంటే, వ్యవస్థలో పేదవాడు కష్టపడి పనిచేసేవాడు పైకి రావడానికి చాలా అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకులు ఎదుర్కోవడానికి కొన్నిసార్లు వాళ్ళ శక్తి సరిపోదు. పాలకుడు సరిగ్గా ఆలోచించి వాళ్ళకి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు, మార్పులు తీసుకొస్తే వాళ్ళు ఎదిగే అవకాశం వస్తుంది. 83లో టీడీపీ పెట్టిన తర్వాత బడుగు బలిగిన వర్గాలు ఎదగాలి అనే ఆలోచనతో అప్పుడున్న వ్యవస్థలు పటేల్ పట్వారీ మున్సిపల్ సిస్టమ్ ఇవన్నీ ఎందుకు తీసేశారంటే దానివల్ల పేదవాళ్ళకి మేలు జరగట్లేదు అని ఆలోచించి తీసేశారు. అట్లా చాలా నిర్ణయాలు చాలా ధైర్యంగా ఎవరేమనుకుంటారో అని భయపడకుండా నిర్ణయాలు తీసుకున్నారు. పాలకుడు అంటే అట్లా ధైర్యంగా ఉండాలి అనేది నాకు కూడా ఎప్పుడు స్ఫూర్తిస్తూ ఉంటారు అన్నగారు. అన్న ఎన్టీఆర్ అంటేనే సంచలనం, పగటోలైన మహారాజు, యుగ పురుషుడు. మరి రాజకీయంగా అనేక సంస్కరణలు తెచ్చిన వ్యక్తి. పేద బడుగు బలహీన వర్గాల కోసం తెలుగువాడి ఆత్మగౌరవం నినాదంతో సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని నినాదంతో ముందుకొచ్చి 9 నెలల కాలంలోనే పార్టీని గెలిపించిన ఘనత, చరిత్ర కూడా అన్న నందమూరి తారక రామారావు గారి. దివంగత నందమూరి తారక రామారావు సమాజానికి ఆదర్శప్రాయులని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కనకల మురళీమోహన్ అన్నారు. నగరంలోని కాలనాయుడు రామ మందిరం వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కనకల మురళీమోహన్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఆంధ్ర రాష్ట్రంలో వృద్ధులకు వితంతులకు పెన్షన్లు ప్రవేశపెట్టారని తెలిపారు. ₹2 కిలో బియ్యం పథకం తీసుకొచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఎన్టీఆర్ను కొనియాడారు. తెలుగు ప్రజలు గర్వపడేలా తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నంత వరకు మర్చిపోలేని మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన గతించి 30 సంవత్సరాలైన తెలుగువారి హృదయాల్లో నేటికి చెరగని ముద్ర వేసుకున్న దండానికి తార్కాణం ఇక్కడే. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి ఇక్కడ కంటిన్యూగా అన్నదాన కార్యక్రమం చేసుకోవడం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆయన గురించి చెప్పాలంటే ఒక రోజు చాలదు. 3 ముక్కల్లో చెప్పాలంటే 9 నెలల్లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజే కాదు, ఆ రోజు 1996 నుంచి నేటి వరకు 30 సంవత్సరాలుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా బీచ్ రోడ్లోని ఆయన విగ్రహానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ జోహార్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడారు. తెలుగు జాతి ఆత్మ గౌరవం ప్రత్యేకత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. సినీ రాజకీయ రంగాలకు ఆయన ఎనలేని సేవలు అందించారని ప్రశంసించారు. పార్టీ పెట్టిన 9 నెలల్లో ముఖ్యమంత్రి అయ్యి గిన్నిస్ రికార్డు నెలకొల్పిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని వ్యాఖ్యానించారు. నేడు నందమూరి తారక రామారావు గారు 30వ వర్ధంతి సందర్భంగా తెలుగు శక్తి అని గణ్యవేళ అర్పించాం. నిజంగా ఆయన మన మధ్యన భౌతికంగా 30 సంవత్సరాలు లేకపోయినా సరే ఈ వేళకు కూడా ప్రజల గుండెల్లో తిరస్మయంగా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు ఒక్కరు ఆయన ఒక భగవంతుడిగా చూశారు, ఒక రాముడిగా కృష్ణుడిగా ఆయన ప్రజలు కొలుస్తున్నారు. మరి ఈవేళ మేము ఒకటే కోరుతున్నాం చంద్రబాబు గారిని, ఎందుకంటే తెలుగు జాతి ఆత్మను నిలబెట్టింది నాడు ఎన్టీఆర్ గారు. మరి ఈవేళ కొంతమంది బ్రోకర్ల చేతుల్లో తెలుగుదేశం పార్టీని నాశనం చేస్తున్నారు. దయచేసి అలాంటి వాళ్ళు గుర్తుంచుకొని కోరుతున్నాం. మరి ఎన్టీఆర్ ఏవైతే ఆశయాలతో నాడు ప్రజా పార్టీగా పెట్టారో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇవాళ ఎంతైనా అవసరం ఉంది. తెలుగు జాతి గౌరవం కాపాడుకోవాలి. నేను కోరేది ఒకటే, మీరు 53 జైల్లో ఉన్నప్పుడు మీకోసం ఎవరైతే నాయకులు కార్యకర్తలు మీకోసం పాటుపడ్డారో అలాంటి వాళ్ళు విస్మరించారు. వాళ్ళే పార్టీకి మూల స్తంభాలు. అలాంటి స్తంభాలు గుర్తుపెట్టని చెప్పి ముఖ్యమంత్రిగా కోరుతున్నాను. దయచేసి బ్రోకర్ని పక్కన పెట్టమని చెప్పి ఈ సందర్భంగా అన్న సాక్షిగా పిలిపిస్తున్నాను. జై హింద్. విజయనగరం ప్రజలు సచివాలయ సిబ్బంది చేస్తున్న సర్వేకు సహకరించాలని విజయనగరం నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ కిలాని అప్పలరాజు తెలిపారు. ఈరోజు ఆయన వాజ్యవన్ న్యూస్తో మాట్లాడారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. సచివాలయం సిబ్బంది అడిగిన వివరాలను తప్పకుండా ఇవ్వాలని, పురా యాప్లో నమోదు చేసుకుంటే ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. అపోహలు విడనాడాలని చెప్పారు. వివరాలు ఇస్తే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు తొలగిపోతాయి అన్న భావన ఉండకూడదని తెలిపారు. నగరాభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. పట్టణ ప్రజలందరూ కూడా తెలియజేయండి ఏమనగా, ప్రభుత్వం వారు ప్రస్తుతం నిర్వహించున్న ఫ్యామిలీ సర్వే, యునైటెడ్ ఫ్యామిలీ సర్వేకి సంబంధించి సచివాలయానికి సంబంధించిన అందరు కార్యదర్శులు కూడా మీ ఇంటి వద్దకు వచ్చి మీ యొక్క డీటెయిల్స్ అన్నింటిని కూడా ఆ సర్వేలో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి అపోహలకు తావివ్వకుండా, ఎటువంటి అనుమానాలు కలుగు చేసుకోకుండా అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే ఈ సర్వేలో ఏంటంటే మన తాలూకా అన్ని రకాల మన సర్వీసెస్ మనకు అందడానికి, అదేవిధంగా మనం ఎవరెవరు ఏ కేటగిరీ వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ తరపు నుండి మరి అభివృద్ధి సంక్షేమాలు ఇంకా అందజేయవలసి ఉంది, అన్నీ కూడా మనం తెలియజేసుకోవడానికి అన్నింటికి కూడా ఉపయోగపడతాయి. ఈ సర్వే వల్ల ప్రస్తుతం మనం ఏవైతే అమలవుతున్నాయో ఎటువంటి పథకాలు ఆగిపోవడం కానీ, లేకపోతే మంజూరు కాకుండా ఉండడం కానీ, దానికి వీటికి ఏం సంబంధం లేదు. మనం ప్రతి ఒక్కరూ కూడా మన తాలూకా ఏవైతే కార్యదర్శులు అందరూ కూడా యాప్లో
నమోదు చేస్తారో వాటన్నింటిని కూడా నిర్భయంగా ఎటువంటి అనుమానాలకు కానీ భయాందోళన చెందకుండా అందరూ కూడా సర్వేకి సహకరించి మీ వివరాలన్నీ కూడా పొందుపరుచుకోండి. రానున్న రోజుల్లో ప్రతి కుటుంబం కూడా ప్రభుత్వం వారు అందించే సర్వీసులు అవనివ్వండి, అభివృద్ధి అవనివ్వండి, సంక్షేమం అవనివ్వండి, అన్నింటికి కూడా ఆయా వర్గాలన్నీ కూడా ఎలిజిబుల్ అవుతాయి. ప్రతి కూడా ఈ క్యాలిక్యులేషన్ వల్ల మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కూడా అన్ని విధాలుగా మీరు అందరూ సహకరించిన వారు అవుతారు. కాబట్టి సర్వేకి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. తాలూకా ప్లాన్లు రావడానికి, పర్మిషన్లకి అన్నింటికి కూడా చాలా ఈజీగా అవుతుంది. అదేవిధంగా మీకు ఇంటి పన్ను విధింపులో ఏదైతే 100% ఇప్పటివరకు పెనాల్టీతో ఉంటుందో ఆ అమౌంట్ను కూడా మీరు తగ్గించుకొని పూర్తిగా మాఫీ పొందొచ్చు. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు సద్వినియోగం చేసుకొని రెగ్యులేట్ చేసుకుంటారని చెప్పేసి మరి మేమైతే అందరూ నగరపాలక సంస్థ తరఫున తగు చర్యలు తీసుకుంటున్నాం. విశాఖ 42వ వార్డు రైల్వే న్యూ కాలనీ సర్కిల్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయన 30వ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ కార్యనిర్వాహక కార్యదర్శి ఆకిరెడ్డి జగదీష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఎంపీ శ్రీభరత్, ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్ సీతంరాజు సుధాకర్లు ముఖ్య అతిథులుగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్థానిక పేదలకు పళ్ళు, రొట్టెలు పంచిపెట్టారు. అనంతరం రైల్వే న్యూ కాలనీలో ఉన్న మరో ఎన్టీఆర్ విగ్రహం వద్ద కూడా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆకిరెడ్డి జగదీష్ చిన్నికృష్ణ మాట్లాడారు. తెలుగు తేజోమూర్తి, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక అన్న ఎన్టీ రామారావుని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సీఎంగా సుపరిపాలన, సామాజిక న్యాయం, పేదల సంక్షేమానికి ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో వార్డు టీడీపీ అధ్యక్షుడు కన్నం వెంకటరమణ, ఎన్టీఆర్ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు దుబ్బి కాళీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు 42వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ సేవా సంఘం ఆధ్వర్యంలో 42వ వార్డులో అన్నగారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా విశాఖపట్నం పార్లమెంట్ ఎంపీ గారు శ్రీభర్త్ గారు వచ్చి అన్నగారి విగ్రహం గారికి, అలాగే దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్ గారు సీతారాం సుధాకర్ గారు ముఖ్య అతిథులుగా వచ్చి అన్నగారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. దీనికి 42వ వార్డు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు ఇక్కడ ఘనంగా ఈ వార్డులో అన్నగారు జయంతిని నివాళులు జరుపుకోవడం జరిగింది, వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. దానికి ఈరోజు 42వ వార్డులో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన విశాఖ పార్లమెంట్ ఎంపీ గారు శ్రీభర్త్ గారికి, దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ సీతారాం సుధాకర్ గారు కూడా మా వార్డు తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం 42వ వార్డులో ఎన్టీఆర్ సంక్షేమ సేవా సంఘం తరఫున, అలాగే తెలుగుదేశం పార్టీ వార్డు కమిటీ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వీళ్ళందరూ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. విజయనగరంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ ద్వారా అందజేస్తున్న సేవలను ఖాతాదారులు వినియోగించుకోవాలని పోస్ట్ మాస్టర్ తెలిపారు. ఈ రోజు ఆయన వాజ్యవన్ న్యూస్తో మాట్లాడారు. ఆధార్ కార్డులోని మార్పులు, చేర్పులు, తొలగింపులు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రత్యేక కౌంటర్ ద్వారా సేవలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఆధార్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఏటీఎం సర్వీసెస్ కూడా అందజేస్తున్నామని, పోస్ట్ ఆఫీస్ ఏటీఎం ద్వారా అన్ని రకాల బ్యాంకుల నుంచి కూడా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చని తెలిపారు. తక్కువ ప్రీమియంతో ఇన్సూరెన్స్ కూడా పోస్ట్ ఆఫీసులో కల్పిస్తున్నట్లుగా తెలిపారు. మెచ్యూరిటీ అయిన అకౌంట్లు వారికి చెందిన ఖాతాలలో నగదును ఖాతాదారులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. పోస్ట్ ఆఫీసులోని ప్రజల సౌకర్యార్థం ముఖ్యంగా ఆధార్ క్యాంప్ అన్నది మేము ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు రన్ చేస్తున్నామండి. ఈ సదవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని ఆధార్లో ఏ విధమైన మార్పులు కావాల్సి ఉన్నా మమ్మల్ని సంప్రదిస్తే మేము వాళ్ళకి తక్షణం ఆ సేవలు అందిస్తామండి. ఆ చిరునామా మార్పులైనా సరే, ఫోన్ నెంబరు యాడ్ చేసుకోవాలన్నా, లేకపోతే పేరులో ఏమైనా తప్పులు ఉన్నా దానికి తగిన డాక్యుమెంట్లు మీరు ఒరిజినల్స్తో హాజరైనట్టయితే మీకు వెంటనే ఆ సర్వీస్ని అందించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. మా ఎస్పీ గారి సహకారంతో 8 నుంచి 8 వరకు కూడా ఇద్దరిని, ఒక క్లర్క్ని దానికి ఎండార్స్ చేస్తూ నిరంతరాయంగా ఆధార్ సేవల్ని అందిస్తున్నామండి.
అలాగే ఇక్కడ డిపాజిట్ల కోసం కౌంటర్స్ కూడా రన్ అవుతున్నాయి. మా దగ్గర కూడా ఏటీఎం సౌకర్యం అవి ఉన్నాయి. రీసెంట్గా మా ఏటీఎంను కూడా పోస్ట్ ఆఫీస్ ఏటీఎం రెనోవేషన్ చేయడం జరిగింది. ఏ బ్యాంక్ కార్డు అయినా ఏటీఎంలో ఉపయోగించి విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే మా పోస్టల్ ఏటీఎం కూడా చేసుకోవచ్చు. అలాగే పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న వాళ్ళు ఎవరికైనా ఏటీఎంలు కావాలంటే ఇక్కడ డిప్యూటీ పోస్ట్ మాస్టర్ ఉంటారు, ఆయన సంప్రదిస్తే పర్సనలైజ్డ్ ఏటీఎం కార్డ్స్ అని రిక్వెస్ట్ పెడతారు. బెంగళూరు నుంచి వచ్చి మీకు ఆ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇన్సూరెన్స్ సేవలు కూడా మేము అందిస్తున్నాం. ఈ మధ్యనే మేము 2 టార్గెట్లను కూడా ₹1,00,00,000 ప్రీమియంని చేరుకున్నాము 2 మేళాలు నిర్వహించి. అలాగే రేపు ఫిబ్రవరిలో కూడా మేళా ఉంది. మా ఇన్సూరెన్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే తక్కువ ఎల్ఐసి వాటితో పోల్చి మిగతా ఇన్సూరెన్స్ కంపెనీలతో పోలిస్తే మాది తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్ వస్తుంది. అలాగే సర్వీసులు కూడా ఇప్పుడు బాగా మెరుగుపడి తక్షణం ఎవరికైనా మెచ్యూరిటీలు అయినట్టయితే 1-2 రోజుల్లోనే మేము వాళ్ళని డిపాజిట్ చేసి చెక్కులు అందిస్తున్నాం. అలాగే డెత్ క్లెయిమ్లు కూడా మేము చాలా వేగంగా మా ఎస్పీ గారి సహకారంతో అలాగే పిఎంజీ గారి సహకారంతో వేగంగా మేము ఇన్సూరెన్స్ డెత్ క్లెయిమ్లు కూడా మేము సాల్వ్ చేసి వెంటనే వాళ్ళకి డబ్బులు అందించే ఏర్పాటు చేస్తున్నాం. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా 43వ వార్డు టీడీపీ అధ్యక్షుడు బొడ్డటి మోహన్, ఆయన శ్రీ సతీమణి శ్రీదేవిలు స్థానిక ప్రియదర్శిని వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ ఎంపీ శ్రీభరత్ ముఖ్య అతిథిగా హాజరై ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు మోహన్తో కలిసి చీరలు, స్వీట్లు పంపిణీ చేశారు. వారికి భోజనం వడ్డించారు. ఆశ్రమంలో వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం భరత్ మోహన్లు మాట్లాడారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. వృద్ధ తల్లిదండ్రుల పోషణ భారం పిల్లలదేనని, ఇలా వృద్ధాశ్రమంలో వదిలిపెట్టడం ఎంతమాత్రం మంచిది కాదని అన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో గొప్పగా చూసుకునే వారి రుణం తీర్చుకోవడం వారి పిల్లల కర్తవ్యమని పేర్కొన్నారు. సారీలు పంచిపెట్టడము, ఫ్రూట్స్ పంచిపెట్టడము. ఇక్కడ 43వ వార్డులో ప్రియదర్శిని ఓల్డ్ ఏజ్ హోమ్లో 35 మంది వృద్ధులు ఉంటున్నారు. గులాబ్ జాన్ గారు ఇక్కడ మేనేజ్ చేస్తున్నారు. ఆవిడతో మాట్లాడుతూ అక్కడ పెద్దవాళ్ళతో కూడా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మా ఇంట్లో కన్నా ఇక్కడే చాలా బాగుంది అని వింటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. అండ్ ఎన్నో ఏళ్ళ నుంచి ఇది నడుపుతున్నారు. మా వార్డు నాయకులు మోహన్ గారు, శ్రీదేవి గారు కూడా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి నాకు కూడా ఒక మంచి అవకాశం ఇచ్చారు వీళ్ళని కలవడానికి. అండ్ ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ప్రజల డొనేషన్స్తో సమాజంలో నడుస్తున్నాయంటే సమాజంలో ఎంతో కొంత ఇంకా మంచి ఉంది అనే నమ్మకం వస్తుంది. ఇది చూసి ఇంకా ఎక్కువ మంది ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ సమాజం చాలా మారిపోయింది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు, తాత, అమ్మమ్మ, నాయనమ్మ, పిల్లలు, మనోళ్ళు అందరూ కలిసి ఉండేవాళ్ళు. నేను కూడా అట్లాంటి ఒక వ్యవస్థలో మనవడిగా చాలా నేర్చుకుని ఇప్పుడు ఈ స్థాయి దాకా ఎదగలిగానంటే తాత దగ్గర, నాయనమ్మ దగ్గర, అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను కాబట్టి. కానీ వాళ్ళందరూ ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరూ పనికి వెళ్ళడం వల్ల పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేకపోవడము, ఇంకొకటి అమ్మమ్మ తాత అదే ఇంట్లో లేకపోతే పిల్లలకి నేర్పించే వాళ్ళు, మెంటర్షిప్ చేసేవాళ్ళు, కథలు చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేకుండా పోతున్నారు. బాధాకరము. అయినా సరే వాళ్ళకి శక్తి ఉన్నంత వరకు వాళ్ళ పిల్లల్ని మనవల్ని చూసుకున్న తర్వాత వాళ్ళని ఎవరు చూసుకోకపోవడం అనేది సమాజం మీద ఒక బ్లాక్ మార్క్గా నేను భావిస్తున్నాను. ప్రియదర్శిని ఓల్డ్ ఏజ్ హోమ్ ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఎందుకంటే మనకి ఇప్పటిదాకా తెలుగుదేశంలో నాయకులు ఈ నార్త్లో చాలామంది లేరు అనుకున్న సందర్భంలో మన ఎంపీ భర్త గారు వచ్చి ఒక ఎమ్మెల్యే గారు లేని లోటు, మన ఎమ్మెల్యే గారి లోటు ఆయన తీర్చారు. మనకు చాలా శుభోదయం. ఇంకో విషయం కూడా గొప్పదానం ఏంటంటే ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మన టీడీపీ తరపు నుంచి, మన నార్త్ నుంచి కూడా, మన ఎంపీ గారి చేతుల మీద నుంచి కూడా ఈ కార్యక్రమం మొదలెట్టారు. ఎంపీ గారు మన కార్యకర్తలు కానీ జనాలు కానీ పార్టీకి లోటు లేకుండా, ఈ టీడీపీ పార్టీకి లోటు లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా ఎంపీ గారి ఆధ్వర్యంలో, ఈ వార్డు నార్త్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో భర్త గారు చేస్తున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజలకు ఎనలేని సేవ చేశారని, పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచారని విజయనగరం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ లక్ష్మీప్రసాద్ కొనియాడారు. ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి విజయనగరం ఎమ్మెల్యే
పోసపాటి అదితి గజపతిరాజు, టీడీపీ సీనియర్ నాయకులు ఐవీపీ రాజు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రసాద్ లక్ష్మీవారి ప్రసాద్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ పటిష్టతకు ఎంతగానో కృషి చేశారని తెలిపారు. దివంగత ఎన్టీఆర్ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ జంక్షన్లో మా ప్రీతం నాయకురాలు అదితి మేడం గారి సూచనల మేరకు ఇక్కడ కార్యక్రమం అనేది అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు తెలుగువారు ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా ఒక పండగ వాతావరణంలో సేవా కార్యక్రమాలు చేసిన సంఘటన మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు విజయనగరం పట్టణంలో మా ప్రీతమ నాయకురాలు ఎమ్మెల్యే గారు అదితి మేడం గారి నేతృత్వంలో అలాగే కలెక్టర్ ఆఫీస్ జంక్షన్లో అన్న ఎన్టీ రామారావు గారి విగ్రహాలకి శ్రద్ధాంజలి ఘటిస్తూ అన్నదాన కార్యక్రమాలు అన్నీ కూడా చేయడం అనేది నిజంగా ఆయన మీద ఉన్న గౌరవంతో, ఆయన మీద ఉన్న మంచి నడవడితోటి, ఆయన స్ఫూర్తితోటి ఈరోజు మనం అందరం కూడా నడుస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అందరూ కూడా చేయాలని కోరుకుంటూ మనం ఈరోజు ఆయన చేసే కార్యక్రమాల్ని రాబోయే కాలంలో మన అందరం కూడా ప్రజలతో పాటు ఉంటూ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో సహకరించాలని కోరుకుంటున్నాం. అభిమానులందరూ ఆధ్వర్యంలోని ఈరోజు ఇక్కడ బ్రహ్మాండంగా ఒక పండగ వాతావరణంలో ఈ కలెక్టర్ ఆఫీస్ జంక్షన్లో ఈ కార్యక్రమం చేయడం అనేది నిజంగా ఎంతో శుభపరిణామం. ఆయన తాలూకా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఆయన పుట్టిన తర్వాత 101వ సంవత్సరంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం అనేది నిజంగా మంచి పరిణామం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఆయన ఎప్పుడూ కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అయితే విజయనగరంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆయన 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ప్రజలకు సేవ చేయాలన్న సదుద్దేశంతో ఏదైతే పార్టీని పెట్టారో, తెలుగుదేశం పార్టీని పెట్టారో, ఆ పార్టీని పెట్టాక ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడు నీడ ఉండాలన్న సదుద్దేశంతో ఏదైతే కార్యక్రమాన్ని చేశారో ఆ స్ఫూర్తిని ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారు. అయితే ఆయన వర్ధంతి సందర్భంగా కలెక్టర్ ఆఫీస్ జంక్షన్లో విగ్రహానికి మన కోంటు శ్రీని గారు, మాతా బుజ్జి గారు ఇంకా పెద్దలందరూ కూడా నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడ అన్న ప్రసాదం అనేది పంచడం జరిగింది ప్రజలందరికీ కూడా. ఏంటంటే ఈ కార్యక్రమాలు చేయడం వల్ల ఏంటంటే ఆయన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలను మన ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మన శాసనసభ్యులు అతిథి మేడం గారు ఆధ్వర్యంలో అందరికీ కూడా పేరు పేరున ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని, అన్నగారిని స్ఫూర్తిగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ నెల 12వ తేదీన ఆనంద గజపతి ఆడిటోరియంలో వాజీ రంగోలీ పోటీలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ ముగ్గుల పోటీలలో 350 మంది మహిళలు ప్రతిభను చాటుకున్నారు. రంగోలీ పోటీలలో విజేతలైన మొట్టమొదటి 8 మందికి ముఖ్య అతిథుల మీదుగా బహుమతులు ప్రదానం జరిగింది. 9వ బహుమతి నుంచి మిగిలిన బహుమతులు రంగోలీ పోటీల్లో విజేతలైన వారికి ఈ నెల 21వ తేదీ ఉదయం 10:30 గంటలకు రింగ్ రోడ్డు వద్ద గల వేదికా ఫంక్షన్ హాల్లో బహుమతులు ప్రదానం చేస్తున్నట్లుగా వాజ్యువన్ యాజమాన్యం తెలియజేసింది. అయితే రంగోలీలో పాల్గొన్న మహిళలు బహుమతులు తీసుకోవడానికి తప్పనిసరిగా రంగోలీ టికెట్ తీసుకుని రావాల్సి ఉంటుందని తెలిపారు. రంగోలీ పోటీల రోజున వాజ్యువన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని పేర్లు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా విజయనగరంలోని రింగ్ రోడ్డు ప్రాంతంలో ఉన్న వేదిక ఫంక్షన్ హాల్ వద్దకు ఈ నెల 21వ తేదీ ఉదయం 10:30 గంటలకు రావాల్సిందిగా వాజ్యువన్ యాజమాన్యం కోరుతోంది. పేర్లు నమోదు చేసుకున్న డ్రాబాక్స్ నుంచి లక్కీ డ్రా తీసి బహుమతులు ప్రకటన చేయబడుతుంది. కావున తప్పనిసరిగా వాజ్యువన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ వేదిక ఫంక్షన్ హాల్కి రావాల్సిందిగా కోరుతున్నారు. అలాగే వాజ్యువన్ యాప్ లేని వారు కూడా అక్కడికి వచ్చి డౌన్లోడ్ చేసుకుంటారని కోరుతున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్, హరివంశరాయ్ బచ్చన్ల వర్ధంతి సందర్భంగా నగరంలోని ఓ హోటల్లో లోక్ నాయక్ ఫౌండేషన్ వార్షిక పురస్కార ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి జి రామకృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమానికి ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సభాధ్యక్షత వహించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. అనంతరం అతిథుల చేతుల మీదుగా పురస్కారాల ప్రదానం జరిగింది. శతాధిక గ్రంథకర్త ఆచార్య వెలమల సింహన్నకు అందజేశారు. అనంతరం రఘురామకృష్ణరాజు మాట్లాడారు.
ఎదుటివాడు నొచ్చుకోకుండా గుచ్చుకునేలా మాట్లాడటం వైఎల్పీ గొప్పతనమని ప్రశంసించారు. సమయపాలనలో సినారే తర్వాతే అంత విలువిచ్చేది వైఎల్పీ అని తెలిపారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి స్వయం కృషితో ప్రపంచం యావత్తు తెలిసేలా ఎదిగిన వ్యక్తి వైఎల్పీ అని అన్నారు. ఎన్టీఆర్ అంటే వైఎల్పీకి ఎంతో ప్రాణమని, అందుకే గత ప్రభుత్వం ఓ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగిస్తే కేబినెట్ మంత్రి హోదా ఉన్న పదవిని వైఎల్పీ తృణప్రాయంగా త్యజించారని గుర్తు చేశారు. సినీనటి కోటి సూర్యప్రభ మాట్లాడుతూ సినీ రంగంలో ఎన్టీఆర్ నటనా చాతుర్యాన్ని కొనియాడారు. కారణ జన్ముడనే ఎన్టీఆర్ ప్రక్కన నటించే భాగ్యం లభించడం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఆయన ఎంతో అభిమానించే వ్యక్తి. రామారావు గారికి హిందీలో పాఠాలు నేర్పిన వ్యక్తి లక్ష్మీప్రసాద్ గారు. ఆయన అంటే ఎనలేని గౌరవం. అలాగే హిందీలో కూడా అపూర్వ నిష్ణాతులు కాబట్టి హిందీలో అద్భుతమైన గ్రంథాలు రాసిన హరివంశరాయ్ బచ్చన్ గారిని అభిమానించే వ్యక్తిగా చిన్నతనం నుంచి ఆయనతో హిందీలో కరస్పాండెన్స్ ఆ రోజుల్లో ఉత్తరాలే కాబట్టి ఉత్తరాల పరిచయం ఉన్న వ్యక్తిగా వారిద్దరూ పరమపదించింది కూడా జనవరి 18 కావటం. ఆ తారీఖునే ఈయన ఒక విశిష్ట వ్యక్తి పేరు పట్టి నారాయణ గారి ఆ రోజు నిర్వహించాలని కోరుతూ ఉన్నాం. ఆయన సంకల్పంలో ఈ రోజు అనుకున్న సమయానికి మొదలు పెడుతూ అనుకున్న సమయానికి మరి కొంతమంది రాజకీయ నాయకులు కూడా పిలుస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పార్వతీపురంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. ఎమ్మెల్యే బోడల విజయచంద్ర ఆదేశాలతో కార్యకర్తలు, పార్టీ నాయకులు, మహిళలు ఆదివారం ఉదయం పార్వతీపురం పట్టణంలోని పాత బస్టాండ్ కూడలి వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అశ్రు నివాళులతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొప్పలవెలమ కార్పొరేషన్ డైరెక్టర్గా ఒప్టాప్ వెంకటనాయుడు మాట్లాడుతూ దేశాన్ని, రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీని గద్దెదించి ప్రజాప్రభుత్వం ఏర్పరిచిన ఎన్టీఆర్ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. ఆయన నెలకొల్పిన సంక్షేమ పథకాలు, కిలో ₹2 బియ్యం పథకం, జనతా వస్త్రాలు, పేదలకు ఇల్లు వంటివి విపరీతమైన ప్రజాదరణ పొందాయని తెలిపారు. పురుషులతో సమానంగా మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించినటువంటి మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారు. తరువాతి వేళ దేశమంతా కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. మహిళలు జైల్లో కూడా తీసుకుపోరని చెప్పి పద్మావతి మహిళా యూనివర్సిటీని కూడా ఆ రోజు తిరుపతిలో ప్రారంభించినటువంటి మహనీయుడు ఎవరంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. పరిపాలనని ప్రజలకు చేరువ చేయాలని చెప్పి సుమారు 400 పైచీలకు ఉన్నటువంటి సమితులను 1100 మండలాలుగా విభజించి మండల వికేంద్రీకరణ చేసి ప్రతి మండల కేంద్రంలో కూడా ఒక తహసీల్దార్ ఆఫీస్ని, ఒక ఎండిఓ ఆఫీస్ని, ఒక పోలీస్ స్టేషన్ని, సామాన్య ప్రజలకు కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఆ మండల కేంద్రంలో పెట్టి సామాన్య ప్రజలకి చేరువ చేసినటువంటి మహనీయుడు ఎవరు అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. పేదలకు పట్టెడు అన్నం పెట్టాలని ఆలోచన భారతదేశంలో ఎవరికి రాకపోతే మరి ఆ రోజు ₹2 కిలో బియ్యాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. అయితే ఆయన తదనంతరం మరి ఈరోజు మా నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ప్రపంచంలో ఏ మూల చూసినా తెలుగు వారు ఉన్నారు అంటే దానికి కారణం ఈ దేశంలోనే ప్రపంచంలోనే మరి ఐటీ రంగాన్ని ముందు తీసుకొచ్చి ప్రపంచం నలుమూలల కూడా ఈవేళ తెలుగువారు ఉండేటట్టు చేసినటువంటి ఘనత ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి. విశాఖ మహానగరం తీవ్ర వాయు కాలుష్యంతో అల్లాడుతోంది. దేశంలో కాలుష్య తీవ్రత విషమంగా ఉన్న నగరాల జాబితాలో 2వ స్థానానికి ఎగబాకింది. గత కొన్ని రోజులుగా గాలి నాణ్యత సూచీలు 326 దాటుతున్నాయి. రాత్రి సమయాల్లో ఇది 329కి చేరుకుంటుంది. దీనిపై పర్యావరణవేత్తలు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖను పీడిస్తున్న వాయు కాలుష్యంపై వాజీవన్ న్యూస్ కథనం ఇప్పుడు చూద్దాం.
నగరంలో గాలి నాణ్యత సూచి 350గా నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే సిటీ ఆఫ్ డెస్టినీ సిటీ ఆఫ్ డస్ట్ గా మారే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రానికి మణిహారంగా పిలువబడే విశాఖకు ఎందుకీ దుస్థితి? కాలుష్య కోరల్లో చిక్కుకోవడానికి కారణాలు, భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలు, ప్రభుత్వాలు, అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై మరింత లోతుగా విశ్లేషిద్దాం. గాలి కాలుష్యంలో విశాఖ దేశ రాజధాని ఢిల్లీని దాటేసిందా అంటే గణాంకాలు అవుననే చెబుతున్నాయి. కాలుష్య కోరల్లో చిక్కుకుని నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఢిల్లీలో గత ఏడాది డిసెంబర్ 19న గాలి నాణ్యతా సూచి 316గా నమోదైతే అది విశాఖలో 350గా నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతోంది. ఇదే కాకుండా దేశవ్యాప్తంగా 130 నగరాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సిఏపి ర్యాంకుల్లో కాలుష్య నగరాల్లో ఔరంగాబాద్ తర్వాత విశాఖ 2వ స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. పోర్టు నుంచి వచ్చే దుమ్ము, ధూళితో పాటు పలు పరిశ్రమల నుంచి విడుదలయ్యే రసాయన వాయువులు, హైడ్రో కార్బన్లు గాలిలో కలుస్తున్నాయి. దీంతో పాటు 6 లక్షలకు పైగా ఉన్న ద్విచక్ర వాహనాలు, 1,50,000కు పైగా ఉన్న భారీ వాహనాలు కాలుష్యం పెరిగిపోవడానికి కారణభూతమవుతున్నాయి. ఈ కాలుష్యం కారణంగా నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో విమాన రాకపోకలకు కూడా అంతరాయం కలిగే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరాన్ని కమ్మేస్తున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిశ్రమల నుంచి రసాయనాలు గాలిలో కలవకుండా చూడటం, నిబంధనలు పాటించని కంపెనీలపై కొరడా జిలిపించడం, కాలం చెల్లిన వాహనాలపై చర్యలు తీసుకోవడం, విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం, పచ్చదనాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలను సైతం చేపట్టాలి. గాలి కాలుష్యం అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అప్పుడే విశాఖ నగర కాలుష్యం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాగా నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం చేపడుతున్న కఠిన చర్యల కారణంగా గతంలో 350 వరకు ఉన్న కాలుష్యం స్థాయి గత 2 వారాల వ్యవధిలో 107కు తగ్గినట్టు ప్రజా ప్రతినిధులు, అధికారులు తెలిపారు. విశాఖ నగరం మహానగరం అయిపోతుంది, విశాఖ నగరం పారిశ్రామిక నగరం అయిపోతుంది, విశాఖ నగరం నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తుంది అని పుంఖానుగా ప్రకటనలు ఇస్తున్నారు ఇటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అటు దేశ ప్రధాని. కానీ ఈ నగరం కాలుష్యంలో చిక్కుల్లో కుక్కుబడిపోయి ఈ నగరం సస్యశ్యామలంగా ఉండవలసిన నగరం శ్మశాన వాటికగా తయారవడానికి కారణం పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎక్కువ అవినీతి పరులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు పనిచేసే సక్రమంగా పనిచేయకపోవడం వల్లే ఇటు పోర్టు కానీ, అటు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, ఇతర ప్రైవేటు పరిశ్రమలు, కాల్టెక్స్, కోరమండల్ ఇటువంటి వారందరూ పొల్యూషన్ని గాలిలోకి వదిలి విశాఖని సస్యశ్యామలంగా ఉన్నటువంటి విశాఖ నగరాన్ని పొల్యూషన్తో సర్వనాశనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మనం ఏంటంటే మన భారతదేశంలో ఉండే టోటల్ పొల్యూషన్లో ఆటోమొబైల్ తాలూకా పొల్యూషనే 50% అండి. ఇండస్ట్రియల్ పొల్యూషను, ఈ గాలికి పోయేది ఇదంతా కలిపి 50%. కానీ ఒక ఆటోమొబైల్ పొల్యూషన్ అత్యధికం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న బళ్ళు, వెహికల్స్, 2 వీలర్స్, 4 వీలర్స్, పెద్ద వెహికల్స్ అన్నీ మన రోడ్ల మీద తిరిగినన్ని ఇతర దేశాల్లో లేవు. ఒక ఇంటికి 2 కార్లు, మనిషికి ఒక అది మనకు విపరీతమైన వాడుక ఉందండి. ఎయిర్ పొల్యూషన్లో మనవాళ్ళందరూ కూడా ఎక్కువ ఉందని చెప్పేసి రికార్డ్ అయిందని ఆందోళన చేస్తున్నారు. వాస్తవంగా 10 పాయింట్స్ ఎయిర్ పొల్యూషన్కి రికార్డ్ చేసేది 10 యావరేజ్ తీసుకుంటే తక్కువగానే ఉంది. ద్వారకా నగర్లో ఉన్నటువంటి ఏదైతే మన మెయిన్ కాంప్లెక్స్ ఈ సెక్షన్లో ఉన్న దాంట్లో కొంచెం ఎక్కువగా ఉన్నట్లు రికార్డ్ అయింది 1 పాయింట్లో. మిగిలిన వాటిలో కూడా లోలో ఉంది, యావరేజ్ అయితే తక్కువగా ఉంది. ప్రజలు భయప్రాంతాలు చేయాల్సిన అవసరం లేదు. రెండోది ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి అక్కడ తగ్గించడం కోసం జిల్లా కలెక్టర్ గారు సమీక్ష చేయడం, చర్యలు తీసుకోవడం జరిగింది. ఏదైనా వేస్టేజ్ని మంట పెట్టడం, అదేవిధంగా ప్రభుత్వ వాహనాలన్నింటిలో కూడా ఈ ఎమిషన్ కోసం వాటిని సర్వీసింగ్ చేసే విధంగా తగ్గించే విధంగా చేయడం వంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఈ సమస్యలు అన్నీ కూడా స్వయంగా వెళ్ళి పర్యవేక్షించడం జరిగింది సార్. వాళ్ళకి భారీ ఎత్తున ఫైన్స్ వేయడం జరిగింది సార్. దాదాపు 4 నుంచి 5 కోట్ల రూపాయల దాకా వాళ్ళకి ఫైన్ వేయడం జరిగింది సార్. సో దాని నుంచి మనము
సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ హెస్ కమ్ సార్. యాజ్ వి స్పీక్ సార్, ఇప్పుడు ప్రస్తుతం మనం ఏక్యూఐ చూస్తే కేవలం 107 ఉంది సార్. 350 దాకా ఉండేది సార్ గత 15 రోజుల క్రితం. ఇప్పుడు 350 నుంచి దాదాపు 100 దాకా మనము తగ్గినాయి సార్. ఒక్క కారణం ఏంటంటే వాతావరణ మార్పు కూడా ఉంది సార్. టెంపరేచర్ ఇంక్రీజ్ కావడం వల్ల కూడా ఈ డిస్పర్సల్ అనేది ఎక్కువ ఉంది. దాంతోపాటు ఈ చర్యల వల్ల మనం వివిధ డిపార్ట్మెంట్స్కి మనం అప్పు చెప్పడం జరిగింది సార్. ఒకటి ప్రధానంగా జీవీఎంసీ ద్వారా ఎక్కడ మనం అక్కడికక్కడ కాల్చే ఈ చెత్తని మనం పర్మిట్ చేయకుండా అన్నీ కూడా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పంపించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది సార్. జీవీఎంసీ వెహికల్ అన్నిటికీ కూడా పొల్యూషన్ కంట్రోల్ చెక్స్ చేయడం జరిగింది. అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్, బీసీసీ స్పోర్ట్స్ మాజీ డైరెక్టర్ అయిన దివంగత కనకల అప్పలనాయుడు వర్ధంతి సందర్భంగా కనకల శ్రీనివాస అప్పలనాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కనకల రఘురామారావు ఈరోజు ప్రేమ సమాజంలో వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కనకల రఘురామారావు మాట్లాడుతూ బ్యాంకు రంగంలోనూ క్రీడా రంగంలోనూ అప్పలనాయుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని కొనియాడారు. ప్రతి ఏటా అప్పలనాయుడు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు. మా తండ్రి గారు కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్, వీసీసీ స్టోర్స్ మాజీ డైరెక్టర్, అలాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శికి కూడా పనిచేసినటువంటి కనకల అప్పలనాయుడు గారు ప్రథమ వర్ధంతి ఈరోజు. ఈ సందర్భంగా ప్రేమ సమాజంలో వృద్ధులకి అలాగే అనాథలకి పండ్లు, స్వీట్లు, వస్త్రాలు అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. అయితే మా తండ్రి గారు చనిపోయే సంవత్సరం అయింది ఈనాటికి, ఈ రోజుకి. గత 20 సంవత్సరముల కిందట మేము మా అన్నయ్య గారు చనిపోయినప్పుడు ఒక చారిటబుల్ ట్రస్ట్ని, కనకల శ్రీనివాసరావు చారిటబుల్ ట్రస్ట్ అని దాన్ని ఏర్పాటు చేసి ₹1 కోటి కార్పస్ ఫండ్ని ఏర్పాటు చేసి మా సొంత నిధులతో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇటీవలి మా తండ్రి గారు చనిపోయిన సందర్భంలో ఆ ట్రస్టుని కనకల శ్రీనివాస అప్పలనాయుడు ట్రస్టుగా దాన్ని రిజిస్టర్ చేయించి ₹1 కోటి మా ఆ కార్పస్ ఫండ్ని ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు గత 20 సంవత్సరాలుగా కూడా చేస్తున్నాము. అందులో భాగంగానే ఈ సంవత్సరం నుండి సంవత్సరం పొడుగునా కూడా అనేక సేవా కార్యక్రమాలు మేము చేస్తామని పత్రికా ముఖంగా కూడా ఈ పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ అన్ని అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా, వీసీ స్టోర్స్ డైరెక్టర్గా కూడా, అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. కావున మా తండ్రి గారు, మా అన్నయ్య గారు చనిపోయిన సందర్భంలో వాళ్ళ పేరుని ఏర్పాటు చేసినటువంటి కనకల శ్రీనివాస అప్పలనాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు మేము మరిన్ని కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన బాటలోనే నడుస్తూ ఈ సేవా కార్యక్రమాలన్నీ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ సహాయం కావాల్సి వచ్చినా మా ట్రస్టును సంప్రదించవలసిందిగా మేము కోరుకుంటూ, ఇప్పుడున్న ముఖ్యమంత్రులు పెన్షన్లు ఎంతైనా ఇవ్వచ్చని, వాటికి ఆద్యం పోసింది మాత్రం నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా చిపురిపల్లి మండల కార్యాలయం ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే కళ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురంలోని ఎన్టీఆర్ పర్యటిస్తున్న సమయంలో మండు టెండలో కూలి పనులు చేస్తున్న వృద్ధులను చూసి చలించిన ఆయన దేశంలోనే మొట్టమొదటిసారి పెన్షన్లు ప్రవేశపెట్టారని తెలిపారు. మనిషికి తిండి, బట్ట, నీడ ఉంటే ఏదైనా సాధించగలుగుతాడని నమ్మిన వ్యక్తి ఎన్టీఆర్ అని, అందుకే బడుగు బలహీన వర్గాల ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. దీనినే ఆధారంగా చేసుకుని ఇంగ్లీష్ డాక్యుమెంటేషన్ చేసిన అమరక్ సేన్ అనే అకాడమిస్టు నోబెల్ బహుమతి కూడా వచ్చిందని తెలిపారు. కూటమి ప్రభుత్వ దుర్మార్గ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. లాసెన్స్ బే కాలనీ క్యాంప్ ఆఫీసులో వైసీపీ అనకాపల్లి, విశాఖ జిల్లాల అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, కేకే రాజులతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్నాడులోని పిన్నెల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు మండ సాల్మన్ హత్యను ఖండించారు. 2 ఏళ్ల బహిష్కరణ అనంతరం భార్యాపిల్లలను చూసేందుకు సొంత ఊరికి వచ్చిన అతన్ని రాళ్లు, కర్రలతో కొట్టి దారుణంగా వధించడం అమానుషమని అన్నారు.
పోలీసులు పరిధి దాటి సాల్మన్ అంత్యక్రియలకు వచ్చేవారిని గుర్తింపు కార్డులు అడగడం చూస్తే రాష్ట్రం ఎటుపోతుందన్న భయం కలుగుతుందని పోయారు. కూటమి ప్రభుత్వం 18 నెలల పాలనలో ప్రజలెవరూ సంతోషంగా లేరని అన్నారు. ఇప్పటికైనా దుర్మార్గ పాలనను మానకపోతే ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఎప్పుడు ఇలాంటి రోజుల్లో సుఖంగా సంతోషంగా ప్రజలందరూ ఉండడం, ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఆ సమయాల్లో ప్రజల్ని సుఖంగా సంతోషంగా ఉండేటట్లు ఆ ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నా కానీ దురదృష్టం ఈ సంవత్సరం మాత్రం రైతుకి కానీ, రైతు కూలికి కానీ, పేదవాడికి కానీ, విద్యార్థికి కానీ, ఉద్యోగికి కానీ ఎవరికి కూడా అయిందంటే అయింది. పండగ రోజులు గడిచాయి తప్ప పండుగల్లో ఉండవలసిన ఆనందం, సంతోషం, సుఖం వాళ్ళ కళ్ళల్లో కానీ వారి కార్యక్రమాల్లో కానీ పరిస్థితి కానీ ఎక్కడ కూడా కానరాలే. ఏ గ్రామంలో అయితే 2 సంవత్సరాలు దేశ ఊరు బహిష్కరణ చేసి కుటుంబాలు 100-200 కుటుంబాలు ఏ గ్రామంలో ఉన్నాయా చూపెట్టండి, చెప్పండి. ఊర్లోకి వస్తే వాళ్ళని వచ్చి మర్డర్లు చేసేస్తారా? అసలు ప్రజాస్వామ్యం ఉందా ఇక్కడ? ఆచి చేసి అది కాదు కదా, తర్వాత చనిపోతే దానం చేయాలంటే ఎవరు వెళ్ళడానికి వీల్లేదని అడ్డు పెడతారా? చూడడానికి వచ్చే వాళ్ళ తాలూకా చుట్టాలు వాళ్ళు వెళ్తే వాళ్ళకి ఆధార్ కార్డులు చూపెడితే కానీ ఆ దాన సంస్కారాల్లో పాల్గొనడానికి వీల్లేదంటారా? ఏంటిది ఇక్కడ? ఏం జరుగుతుంది? ఇదేనా చంద్రబాబు నాయుడు పరిపాలన? ఏం పవన్ కళ్యాణ్ గారు ఊరికి చెప్తారు కదా, పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డైలాగులు అని మీరు మాట్లాడేవారు కదా, అవన్నీ ఒకసారి రిపీట్ చేసుకుని ఒకసారి చూడండి. ఎన్నికల ముందు, సంవత్సరం ముందు మీరు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడారో అవన్నీ ఒకసారి రికలెక్ట్ చేసుకొని ఆ మన్నాడు మీటింగ్లో మాట్లాడుతుండండి. నో ఇష్యూ. అప్పుడేం మాట్లాడాము, ఇప్పుడేం మాట్లాడుతాం, పరిస్థితులు ఏంటి, వాస్తవ పరిస్థితులు ఏంటి? ఇక 1 ఏళ్ళు చూపెడితే 5-4 ఏళ్ళు మనం చూపెడితే ఎంత అన్యాయమైనదన్నా? ఆ పాలనలో ఆ సాల్మన్ ఒక కుటుంబాన్ని 2 సంవత్సరాలు ఊరు బహిష్కరణ అయిపోయి మా భార్య పిల్లలు చూసుకుందామని ఊర్లోకి వస్తే వాడిని బండరాలతో కొట్టి వాడు చచ్చిపోతే ఆ చచ్చిపోయిన శవాన్ని ఊర్లోకి వెళ్ళడానికి వచ్చి వీలు లేదని చెప్పి పోలీసులు అడిగిస్తే ఏమో ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ? రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు సాలూరులో అర్పించారు. సాలూరు మండలం శివరాంపురం గ్రామం, సాలూరు పట్టణం డీలక్స్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పేదలకు బట్టలు పంపిణీ చేశారు. ఇక వాద్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో 5 ఏళ్లు అధికారంలో ఉండి మళ్లీ ప్రతిపక్షంలోకి రావడానికి తాము సిద్ధంగా లేము. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్కు ఘన నివాళులు అర్పించారు చంద్రబాబు. కూటమి ప్రభుత్వ అరాచక పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శ. విశాఖలో ఘనంగా లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారాల ప్రదానం. హాజరైన ప్రముఖులు, శతాధిక గ్రంథకర్త ఆచార్య వెలమల సిమ్మన్నకు ప్రధాన పురస్కారం. వాద్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.